హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ప్రతిరోజు అనేక సందర్భాలలో ఇంగ్లీష్లో మాట్లాడవలసిన అవసరం వస్తూ ఉంటుంది కదా. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎప్పుడైనా అనుకున్న పనులు జరగకపోతే ప్రొద్దునే లేచి ఎవరి ముఖం చూశానో అనుకుంటాం కదా, అది ఇలా చెప్పాలి. గాట్ అవుట్ ఆఫ్ బెడ్ ఆన్ ద రాంగ్ సైడ్. గాట్ అవుట్ ఆఫ్ బెడ్ ఆన్ ద రాంగ్ సైడ్. కొందరు వాళ్ళ గురించి వాళ్ళే ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా, అప్పుడు సొంత డబ్బా కొట్టుకోవడం ఆపు అని ఇలా చెప్పాలి. స్టాప్ బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్. స్టాప్ బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్. కొందరికి ఏ విషయం చెప్పినా వెంటనే నలుగురికి చెప్పేస్తూ ఉంటారు కదా. ఉదాహరణకు, ఆమె నోట్లో నువ్వు గింజ దాగదు, ఆమెకు రహస్యాలు చెప్పకు అని ఇలా చెప్పాలి. డోంట్ టెల్ హర్ సీక్రెట్స్, షీ హ్యాజ్ ఎ బిగ్ మౌత్. డోంట్ టెల్ హర్ సీక్రెట్స్, షీ హ్యాజ్ ఎ బిగ్ మౌత్. ఎవరైనా వాళ్లకు ఉన్నదాన్ని తక్కువగా చూసి లేని దాని గురించి ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటే అప్పుడు దూరపు కొండలు నునుపు అని ఇలా చెప్పాలి. డిస్టెంట్ హిల్స్ లుక్ గ్రీన్. డిస్టెంట్ హిల్స్ లుక్ గ్రీన్. ఎవరైనా చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేసి చెబుతూ ఉంటే అప్పుడు ఆమె గోరంతను కొండంత చేసి చెబుతుంది అని ఇలా చెప్పాలి. షీ టెన్స్ టు ఎగ్జాగ్జరేట్. షీ టెన్స్ టు ఎగ్జాగ్జరేట్. తలుపు గడియ పెట్టు అని ఇలా చెప్పాలి. ల్యాచ్ ద డోర్. ల్యాచ్ ద డోర్. మనం ధరించే దుస్తులు కొంతకాలం వాడిన తరువాత వెలిసిపోతూ ఉంటాయి కదా, అప్పుడు ఈ డ్రెస్సు వెలిసిపోయింది అని ఇలా చెప్పాలి. దిస్ డ్రెస్ ఈజ్ ఫేడెడ్. దిస్ డ్రెస్ ఈజ్ ఫేడెడ్. కొందరు వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా, అప్పుడు అతను చాలా విచిత్రమైన వ్యక్తి అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ రియల్లీ ఏ విమ్సికల్ పర్సన్. హీ ఈజ్ రియల్లీ ఏ విమ్సికల్ పర్సన్. కొన్ని విషయాలలో ఎవరినైనా ఒప్పించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కదా, అలా ఒప్పించిన తరువాత నేను అతన్ని ఎలాగోలా ఒప్పించాను అని ఇలా చెప్పాలి. ఐ సమ్హౌ కన్విన్స్డ్ హిమ్. ఐ సమ్హౌ కన్విన్స్డ్ హిమ్. కొందరు ఇతరుల గురించి ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ ఉంటారు కదా, అప్పుడు ఆమె బాగా చాడీలు చెబుతుంది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ ఎ బిగ్ టాట్లర్. షీ ఈజ్ ఎ బిగ్ టాట్లర్. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మనం బరువు పెరిగిపోతూ ఉంటాం కదా, అప్పుడు నేను ఈ మధ్య చాలా బరువు పెరిగాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ పుట్ ఆన్ ఏ లాట్ ఆఫ్ వెయిట్ రీసెంట్లీ. ఐ హ్యావ్ పుట్ ఆన్ ఏ లాట్ ఆఫ్ వెయిట్ రీసెంట్లీ. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఒక్కోసారి మాట్లాడడం మానేస్తాం కదా, అప్పుడు మా మధ్య మాటలు లేవు అని ఇలా చెప్పాలి. వీఆర్ నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్. వీఆర్ నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్. ఎవరికైనా శారీరక దృఢత్వం సరిగ్గా లేకపోతే నువ్వు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం అని ఇలా చెప్పాలి. ఇట్స్ క్రూషియల్ దట్ యూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ఇట్స్ క్రూషియల్ దట్ యూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ఎవరైనా అందరికీ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటే ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వడం మానేయి అని ఇలా చెప్పాలి. స్టాప్ గివింగ్ అన్సొలిసిటెడ్ అడ్వైస్ టు అదర్స్. స్టాప్ గివింగ్ అన్సొలిసిటెడ్ అడ్వైస్ టు అదర్స్. ఎవరైనా చెప్పే విషయం అబద్ధం అని మనకు తెలిసినప్పుడు ఇది శుద్ధ అబద్ధం అని ఇలా చెప్పాలి. ఇట్స్ యాన్ అవుట్ అండ్ అవుట్ లై. ఇట్స్ యాన్ అవుట్ అండ్ అవుట్ లై. ఎవరైనా ఎప్పుడూ గతాన్ని గురించే మాట్లాడుతూ ఉంటే గతాన్ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు అని ఇలా చెప్పాలి. వై ఆర్ యూ గెట్టింగ్ స్టక్ ఇన్ ద పాస్ట్. వై ఆర్ యూ గెట్టింగ్ స్టక్ ఇన్ ద పాస్ట్. కొందరికి ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది కదా, అతనికి ఊరికే కోపం వస్తుంది అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ షార్ట్ టెంపర్డ్. హీ ఈజ్ షార్ట్ టెంపర్డ్. ఎవరైనా అతి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే నీ కోపాన్ని అదుపులో ఉంచుకో అని ఇలా చెప్పాలి.
కీప్ యువర్ టెంపర్ అండర్ కంట్రోల్. కీప్ యువర్ టెంపర్ అండర్ కంట్రోల్. కొందరు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, అప్పుడు నీ పని నువ్వు చూసుకో అని ఇలా చెప్పాలి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. కొంతకాలం వాడిన తరువాత సాక్స్ సాగిపోతాయి కదా, అప్పుడు ఈ సాక్స్ సాగిపోయాయి అని ఇలా చెప్పాలి. దీస్ సాక్స్ ఆర్ సాగి. దీస్ సాక్స్ ఆర్ సాగి. కొందరు ఏదైనా విషయం గురించి అడిగినప్పుడు నిజం చెప్పకుండా ఏవో కట్టుకథలు చెబుతూ ఉంటారు కదా, అప్పుడు కట్టుకథలు ఎందుకు చెప్తున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ కుకింగ్ అప్ స్టోరీస్? వై ఆర్ యూ కుకింగ్ అప్ స్టోరీస్? ఎవరైనా సమయానికి తినకుండా ఉంటే తినకుండా నీ కడుపు మార్చుకోకు అని ఇలా చెప్పాలి. డోంట్ స్టార్వ్ యువర్ సెల్ఫ్. డోంట్ స్టార్వ్ యువర్ సెల్ఫ్. కొందరు మనం అడగకుండానే పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు నీ సలహా నీ దగ్గరే ఉంచుకో అని ఇలా చెప్పాలి. కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆకలి తగ్గిపోతుంది కదా, అప్పుడు నా ఆకలి తగ్గిపోయింది అని ఇలా చెప్పాలి. ఐ లాస్ట్ మై ఎపిటైట్. ఐ లాస్ట్ మై ఎపిటైట్. కొందరు అంతగా ప్రాముఖ్యత లేని విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కదా, అప్పుడు దానిని లెక్కలోకి తీసుకోకు అని ఇలా చెప్పాలి. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. కొందరు ఏదైనా పని చేయడానికి కంగారు పడిపోతూ ఉంటారు కదా, అప్పుడు పర్వాలేదు నువ్వు సంభాళించుకోగలవు అని ఇలా చెప్పాలి. నెవర్ మైండ్, యూ విల్ హ్యాండిల్ ఇట్. నెవర్ మైండ్, యూ విల్ హ్యాండిల్ ఇట్. మనం అప్పుడప్పుడు ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మి నష్టపోతూ ఉంటాం కదా, అప్పుడు నేను అతని మాటలు విని తప్పు చేశాను అని ఇలా చెప్పాలి. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై గెటింగ్ ఇన్ టు హిస్ వర్డ్స్. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై గెటింగ్ ఇన్ టు హిస్ వర్డ్స్. కొందరు ఇతరుల అభిప్రాయాలను వినకుండా సంకుచిత మనస్తత్వంతో ఉంటారు కదా, ఆమెది సంకుచిత మనస్తత్వం అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ నారో మైండెడ్. షీ ఈజ్ నారో మైండెడ్. ఎవరైనా ఇతరులు చెప్పిన ప్రతిదానికి తల ఊపుతూ ఉంటే తానా అంటే తందానా అన్నట్టు అని ఇలా చెప్పాలి. డ్యాన్స్ టు ట్యూన్స్. డ్యాన్స్ టు ట్యూన్స్. కొందరు ఇతరులని ఆకట్టుకోవడానికి నటిస్తూ ఉంటారు కదా, అప్పుడు నటించాల్సిన అవసరం లేదు అని ఇలా చెప్పాలి. దెర్ ఈస్ నో నీడ్ టు ప్రిటెండ్. దెర్ ఈస్ నో నీడ్ టు ప్రిటెండ్. ఎవరైనా మన కోసం ఏదైనా పని చేస్తాను అని మాట ఇచ్చినప్పుడు అతను నాకు మాట ఇచ్చాడు అని ఇలా చెప్పాలి. హీ మేడ్ మీ ఏ ప్రామిస్. హీ మేడ్ మీ ఏ ప్రామిస్. తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు నాకు ఉద్యోగం చాలా అవసరం అని ఇలా చెప్పాలి. ఐ నీడ్ ఏ జాబ్ బ్యాడ్లీ. ఐ నీడ్ ఏ జాబ్ బ్యాడ్లీ. కొందరు ఇతరులు చేసే ప్రతి పనిని తప్పుపడుతూ ఉంటారు కదా, నేను చేసే ప్రతి పనిని ఆమె తప్పుపడుతుంది అని ఇలా చెప్పాలి. షీ ఫైండ్స్ ఫాల్ట్ విత్ ఎవ్రీథింగ్ ఐ డూ. షీ ఫైండ్స్ ఫాల్ట్ విత్ ఎవ్రీథింగ్ ఐ డూ. కొందరు అనవసరమైన విషయాలకు కూడా చిన్నబుచ్చుకుంటూ ఉంటారు కదా, అప్పుడు అందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ నథింగ్ టు బీ అషేమ్డ్ ఆఫ్. దెర్ ఈజ్ నథింగ్ టు బీ అషేమ్డ్ ఆఫ్. ఎవరైనా అందరినీ మంచిగా గౌరవిస్తూ ఉంటే అతను మంచి మర్యాద తెలిసిన మనిషి అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వెల్ మేనర్డ్. హీ ఈజ్ వెల్ మేనర్డ్. ఎవరైనా గొప్ప విజయాన్ని సాధించినప్పుడు అతన్ని పొగడడానికి మాటలు సరిపోవు అని ఇలా చెప్పాలి. నో వర్డ్స్ ఆర్ ఎనఫ్ టు కాంప్లిమెంట్ హిమ్. నో వర్డ్స్ ఆర్ ఎనఫ్ టు కాంప్లిమెంట్ హిమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.